యూట్యూబర్ల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. నాన్ వెజ్ పై ఏ జూడ్ సీరియస్ అయ్యారు. నాన్ వెజ్ ఆడియో రికార్డులను ఏ జూడ్ బయటపెట్టాడు. హిందూ దేవులను కించపరుస్తూ అన్వేష్ మాట్లాడిన ఆడియోలతో పాటు మరికొన్నింటిని వినిపించాడు జూడ్. శివలింగానికి కావాలనే చెప్పులు వేసుకొని పట్టుకున్నానంటూ ఆడియోలో చెప్పాడు నా అన్వేష్. తనకు కావలసిన కంటెంట్ కోసం ఏదైనా చేస్తానన్నాడు అన్వేష్. అన్వేష్ని వదిలిపెట్టేది లేదంటూ ఏ జూడ్ చెప్తున్నాడు. రచ్చ కోసమే ఇలాంటివి చేస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తనకు కావాల్సిందని రచ్చ అని తాను జగన్నాటకం ఆడుతున్నానంటూ అన్వేష్ చెప్పాడంటున్నాడు. తనకు ఎంటర్టైన్మెంట్ కావాలని చివరిసారిగా విజ్జు చందు ఇచ్చారంటూ వ్యాఖ్యలు చేశారు. సో మొత్తం మీద ఈ యూట్యూబర్ల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఎవరు ఎక్కడ తగ్గట్లేదు, ఒకరిపై ఒకరు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. నిన్న ఏజుడ్ అజయ్, యూట్యూబర్ అజయ్పై అన్వేష్ చేసిన కామెంట్స్, ఏసీ రూమ్లో కూర్చొని వీడియోలు చేస్తే నీకే అంత ఉంటే ప్రపంచమంతా తిరుగుతూ వీడియోలు చేసేవాడికి నాకెంత ఉండాలి, తర్వాత ఇదొక మాట, తర్వాత అలాగే 14 ఏళ్ళ అమ్మాయిని తాను బలాత్కారం చేయలేదని, పైగా ఆ అమ్మాయిని చెల్లెలాగా చూసుకొని అన్నం పెట్టి బట్టలు ఇప్పించానంటూ చెల్లెలతో సంబంధం అంటగడతావంటూ మరొక మాట మాట్లాడుతూ అతనిపై నిన్న విమర్శలు చేశాడు. దానికి ఏజుడ్ మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు. సో ఏజుడ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు మళ్ళీ ఆసక్తి రేపుతున్నాయి. హిందూ దేవులను కావాలని కించపరిచినట్టుగా అన్వేష్ మాట్లాడిన ఆడియోలను కొన్నిటిని ఏజుడ్ వినిపించాడు. ఆ ఆడియోలు విందాం. టైం అయింది, వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే అది వైరల్ అవ్వాలి కదా, దాన్ని చూసి మిగతా వాళ్ళు శివలింగాన్ని అవమానించారని చెప్పి క్యా బోల్తారే శివకు క్యా బోల్తారే అని చెప్పి వాళ్ళు వీడియోలు వాళ్ళు అలా నాకు కావాల్సిన ఎంగేజ్మెంట్ ఎవరిస్తారా అని చూస్తాను. ఏం లేకపోతే నేను క్రియేట్ చేస్తాను ఏదో ఒకటి. ఉంటది కానీ వాడు చాలా మెచ్యూర్ గా చేసిండు నీ మీద వీడియో. ఎంత మెచ్యూర్ గా చేసిన అనేది ఒకటే ఉంటది మనకి. విజయవాడలో 500 పెట్టి కానీ వాళ్ళ అమ్మని అంటే మళ్ళీ మీకు హేట్ వస్తుంది బ్రో. ఆ మొన్న కాకుండా ఆ అబ్బాయి మా చెల్లెలు రా, వాళ్ళు చూసినావు కదా. యాక్చువల్ గా మా సిస్టర్స్ ఎక్కువ లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు కూడా బెట్టింగ్ చేశారు. అదే ఇంకా వాళ్ళు చేశారు. తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు, ఫస్ట్ ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమైన నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు నేనైతే తల తీసి పచ్చళ్ళు పెట్టి పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 40 years లో బాబు, నేనే తీసుకుంటున్నా. మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వు ఏమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు? అదే నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు? అదే అది రాజే కలిసి అది కొలంబియాలో ఏమనుకుంటున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంది అంటే అన్న చెప్పిండు, తర్వాత ఒకరు చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయి. అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? అదే 1000 రూపాయలు అంటే నువ్వు రా వెళ్ళురా, 1000 రూపాయలు అంటే అదే అని చెప్పిన. ఇవి నా అన్వేష్కు సంబంధించిన ఆడియో క్లిప్పింగ్స్ని ఏజుడ్ బయట పెట్టాడు. సో ఎట్టి పరిస్థితుల్లో అన్వేష్ని వదలను అంటున్నాడు. ఇక అన్వేష్ వ్యవహరిస్తున్న తీరు రెచ్చగొట్టే విధంగా ఉందని, కావాలని అన్వేష్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని, అన్వేష్ దేనికైనా ఎంత కోసమైనా కంటెంట్ కోసం దిగజారుతాడు నీచుడు అంటూ ఏజుడ్ మాట్లాడాడు. ఒకసారి మళ్ళీ అన్వేష్కు కౌంటర్ ఇస్తూ ఏజుడ్ మాట్లాడిన వీడియో కూడా చూద్దాం. నీ మీద రోజుకి ఎఫ్ఐఆర్ పడుతుంది, నాకు చాలా డిఎంలు వస్తున్నాయి. నువ్వు ఏదైతే మాట్లాడావో సీతమ్మ తల్లి గురించి, అది నిన్ను వేళ లోపల నుంచి తినేస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ కళ్ళల్లో ఆ భయం కనబడుతుంది నాకు. అందుకే ధర్మం వైపు మనం నిలబడితే మన సైడ్ ఎటువంటి తప్పు లేనప్పుడు, నువ్వు ఇప్పుడు ఇదివరకు నువ్వు తిట్టిన దూషించిన వాళ్ళందరికీ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ నీకు కనబడింది. వాళ్ళు బెట్టింగ్ చేశారు, ఆ డబ్బులు ఎలా సంపాదించారు, ఇల్లు ఎలా కట్టేశారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. నేనే బెట్టింగ్ చేశాను, నేనే బెట్టింగ్ చేశానని నువ్వు చెప్పది. నేనేం తప్పు చేస్తే ఆ తప్పును అడ్డంగా పెట్టుకొని నాతో మాడదు కానీ, బట్ ఆ తప్పు లేనప్పుడు నువ్వే కదా నగ్నంగా కనబడుతుంటావు.
అది జనాలకు కనబడుతుంది. నువ్వు తీసుకున్న ఈ కాంట్రవర్సీ రూట్ ఏదైతే ఉందో ప్రస్తుతానికి దానికి ఎంగేజ్మెంట్ ఉండొచ్చేమో కానీ ఆ డబ్బులు యూట్యూబ్ నుంచి 2 నెలల తర్వాత వస్తాయి విషయం నాకైనా నీకే బాగా తెలిసి ఉంటుంది. నా ముందు నుంచి ఉన్నావు, నాకన్నా పెద్దవాడు అని చెప్పి నువ్వే అంటావు, పైగా నా ఫ్యాన్ అంటావు. బట్ ఎనీవేస్ ఆ డబ్బులు సరిగ్గా సుఖంగా ఖర్చు పెట్టాలంటే నిజాన్ని నువ్వు ఫేస్ చేయాలి కదా. ఆ నిజాన్ని ఎప్పుడు ఫేస్ చేస్తున్నావు, ఇది నా క్వశ్చన్. ధర్మానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, బయటికి చాలా శాంతంగా ఉండొచ్చు. రావణాసురుడు కూడా నా రాముడిని చూసినప్పుడు శాంతి స్వరూపే అనుకుని ఉంటాడు, కానీ కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అసలు స్టామినా కనబడి ఉంటుంది. అంతెందుకు కౌరవులు ధర్మరాజు చూసి తక్కువ అంచనా వేసి ఉంటారు, బట్ ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ధర్మానికి సహనం ఎక్కువ, బట్ వన్స్ అది లేచి జూలు విదిలిస్తే పంజా కూడా వేయాల్సిన అవసరం లేదు. జూలు విదిలిస్తే చాలు, ఆ గాలి చాలు చెరిగిపోవడానికి. ఇవాళ అలాంటి టైమే వచ్చింది. నువ్వు ఏదైతే మాట్లాడావో, ఎందుకంటే నువ్వు చాలా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నావు కదా, అది మాట్లాడిన ఇంటర్నెట్ చాలా తప్పని. అది తప్పే కాదని చెప్పి నేను చెప్పట్లా, దానికి పడాల్సిన శిక్ష పడింది. అది జరిగి ఇన్ఫాక్ట్ 1.5 year అయింది. మనం ఇవాళ 2026 గురించి మనం మాట్లాడదాం. మనం ఇవాళ నీ మీద ఉండే రుజువుల గురించి నేను మాట్లాడతా. నువ్వు ఏదైతే మాట్లాడావో సనాతన ధర్మం గురించి, చెప్పులేసుకొని శివలింగాన్ని మొక్కడం గురించి, నువ్వు మాట్లాడిన విషయాలే. ఏదో సీతమ్మ తల్లి గురించి నోరు జారి సారీ చెప్తున్నప్పుడు ఆ సారీలో వెయిట్ కనబట్టలేదని చెప్పి ఎవరైనా అనుకుంటే, పశ్చాత్తాపం ప్రాయశ్చితం లేని వ్యక్తికి ఎలా కనబడుతుంది ఇది? ఇంకా తను తప్పు చేయలేదు అనుకుంటున్నాడు, చేశాడు అని అర్థమయ్యేలా మనం చేయాలి. అండ్ నిలబడేటప్పుడు కూడా మనం అందరం నిలబడాలి. రైట్ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అని కాదు. ఇవాళ అక్కడ వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అపీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీకే చెప్తున్నా, ఈ వ్యక్తి వలలో మీరు పడితే మీ కాజ్ ని డైల్యూట్ చేస్తాడు రేపు. అందువల్ల ఈ ఆడియో లీక్స్ ని కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి. ఒక వ్యక్తి మాట్లాడింది ఇది సీతమ్మ తల్లి గురించి అన్నది వీడియో రూపంలోనే మన దగ్గర ఉంది, ప్లస్ ఈ ఆడియో లీక్స్ మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ నేను వేరే దేశంలో ఉన్నాను, ఒక మతాన్ని అనేస్తే నాకేం కాదు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, చేతకాన్ని వాళ్ళు అనుకుంటున్నాడు కదా, దానికి మనం సమాధానం చెప్పాలి యాజ్ ఇండియన్స్, భారతీయులుగా. నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఆ ఒకటి చాలా కొత్తగా ఉంటుంది. నువ్వు నీ మీద రోజుకి ఎఫ్ఐఆర్ పడుతున్నా చాలా రైట్. నా అన్వేష్ ఆడియో రికార్డును బయటపెట్టిన ఏజూడ్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదలంటున్నాడు. హిందూ దేవుళ్ళని కించపరుస్తూ అన్వేష్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఆయన కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ను వినిపించాడు. సో మొత్తం మీద ఈ యూట్యూబర్ల మధ్య వివాదం డైలీ ఎపిసోడ్లా కొనసాగుతోంది. వాస్తవానికి ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు. ఒకరు తగ్గున్నా ఇక్కడ అన్వేష్ అనే వ్యక్తి ఎక్కడా తగ్గట్లేదు. రెచ్చగొట్టే వీడియోలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడనే వాదన వినిపిస్తుంది. అసలు ఈ మొత్తం వ్యవహారాన్ని స్టార్ట్ చేసింది అతను. అక్కడ ఏదో శివాజీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడితే మధ్యలో అనసూయ, ఇదంతా తెలిసింది ఎపిసోడ్. దాంట్లో ఈ అన్వేష్ దూరి అక్కడి నుంచి ఇదిగో ఇలా ఈ మొత్తం వ్యవహారం కంటిన్యూ అవుతుంది. ఇదంతా వాళ్ళు సైలెంట్ అయిపోయారు, కామ్ అయిపోయారు. ఆ ఇష్యూ సెటిల్డ్ అన్నట్టుగా అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. దాన్ని జనాలు పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఈ ముఖ్యంగా అన్వేష్ మిగతా వాళ్ళని కెలుకుతూ అనవసర రాద్ధాంతం చేస్తూ డైలీ 5 వీడియోలు చేస్తాను, ఇంకా అదే పనిగా పెట్టుకుంటానంటూ రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే వీడియోలు ఇలా చేస్తుండడం, దానికి కౌంటర్ ఇవ్వకపోతే బాగుండదు కాబట్టి వాళ్ళు కూడా కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఇది కంటిన్యూ అవుతుంది, ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు అన్నట్టుగా మారుతుంది. సో మొత్తం మీద యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్సు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాల్సిన, అంటే సరదాగా వాళ్ళు తిరిగే ప్రదేశాలను చూపిస్తూ, లేదా ఇన్ఫోటైన్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడం, ఇదంతా పక్కదారి పట్టి ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలకు, లేదా పూర్తిగా ఇది ఒక రకమైనటువంటి పబ్లిక్ ఇష్యూ మాదిరిగా తయారు చేస్తున్నారు. దాన్నంతా కూడా వేరే వేరే రంగులు పొలంతో అదంతా డిఫరెంట్గా మారిపోతుంది. ఇదంతా కేవలం ఒక వ్యక్తి లేవనెత్తే అనవసర మాటలు, రాద్ధాంతాల వల్లే జరుగుతుందనేది క్లియర్. నా అన్వేష్ అనే వ్యక్తి దీనికి ఇక్కడికి పులి స్టాప్ పెడితే బాగుంటుంది. ఇంకా దాన్ని అనవసరంగా ఒకరిపై ఒకరు మాట్లాడుతూ పెద్ద చేసుకుంటూ పోతే, ఇప్పటికే అతనిపై చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసులు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు ఇంకా కేసులు అయినాయి, నమోదైనాయి. సో ఆయనకి ఒకవేళ ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఆ కేసులకు సంబంధించి పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఎక్కడ తగ్గకుండా మళ్ళీ అనవసరంగా తన మాటలు తాను సమర్థించుకుంటూ ఇతరులను విమర్శించే పనిగా పెట్టుకుంటూ ఇలాంటి వీడియోలు చూస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఈ మొత్తం వ్యవహారంలో ఈ యూట్యూబర్లు లేదా ఇన్ఫ్లుయెన్సర్లు ఇది ఇక్కడికే పులి స్టాప్ పెడితే బాగుంటుందా, లేదా జనాలకు వినోదాన్ని, సమాచారాన్ని పంచాల్సిన వీళ్ళు ఇలా వ్యక్తిగత విమర్శలతో అనవసర రాద్ధాంతానికి పోయి పనికిమాలిన సబ్జెక్టులతో టైం వేస్ట్ చేస్తున్నారు, లేదా పబ్లిసిటీ కోసమో, వ్యూస్ కోసమో ఇలాంటి స్ట్రాటజీని ఎంచుకున్నారనుకోవచ్చు. ముఖ్యంగా అన్వేష్ విషయంలో అన్వేష్ అంటున్నాడు కాబట్టి జూడ్ కామెంట్ చేస్తున్నాడు, కౌంటర్ ఇస్తున్నాడు. తప్పని పరిస్థితిలో తప్పదు, చేయాల్సింది కాబట్టి చేస్తున్నాడు. సో ముఖ్యంగా ఇక్కడ అన్వేష్ విషయంలో అన్వేష్ ఎందుకు అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాడా, కావాలనే వ్యూస్ కోసం ఇదంతా ప్లే చేస్తున్నాడా? అదే జూడ్ కూడా అంటున్నాడు, వ్యూస్ కోసం ఎంతకంటే తెగిస్తాడంటూ గతానికి సంబంధించిన ఆడియోలు కూడా వినిపించాడు. సో మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి అన్వేష్ మాట్లాడిన పాత ఆడియోలు
ఏజూడ్ బయట పెట్టిన ఆడియోలు విందాం. సనాతన ధర్మంలో టైం అయింది, వెయిట్ అండ్ వాచ్. అన్న పడిందంటే అది వైరల్ అవ్వాలి కదా, దాన్ని చూసి మిగతా వాళ్ళు ఓ మై గాడ్ శివలింగం నవ్వాలి చెప్పి క్యా బోల్తారే శివాలి శివకు క్యా బోల్తారే అని చెప్పి వాళ్ళ వీడియోలు వాళ్ళు అలా నాకు కావాల్సిన ఎంగేజ్మెంట్ ఎవరిస్తారా అని చూస్తాను. ఏం లేకపోతే నేను క్రియేట్ చేస్తాను ఏదో ఒకటి. ఉంటది 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 కానీ వాడు చాలా మెచ్యూర్ గా చేసిండు నీ మీద వీడియో. ఎంత మెచ్యూర్ గా చేసిన అనేది ఒకటే ఉంటది మనకి. విజయవాడలో 500 కానీ వాళ్ళ అమ్మని అంటే మళ్ళీ మీకు హేట్ వస్తుంది బ్రో. ఆ మొన్న కాకుండా ఆ అబ్బాయి మా చెల్లెలు రా వాళ్ళు చూసినావు కదా. యాక్చువల్ గా మై సిస్టర్స్ ఎక్కువ లాంగ్ టైం బ్యాక్ వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. అదే ఇంకా వాళ్ళు చేశారు. తిట్టొద్దన్న, అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? కస్టమర్ కాదు ఫస్ట్ ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడాలంటే ఉప్పు కారమై నా దగ్గర తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా. పచ్చళ్ళు నేనైతే తల తీసి పచ్చళ్ళు పెట్టి పోయి ఒక మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకొని పోయినావు. 14 years బాబు. మరి నేనే తీసుకుంటున్నా. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్ళాడు? అదే నువ్వు ఏమనుకుంటున్నావు, అదే నీ మనసులో ఏమనుకుంటున్నావు అదే. నేను రూమ్ లోకి తీసుకెళ్ళి అనుకుంటున్నా. నీ మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు అదే అది అదే కలిసిందా? అది కొలంబియాలో ఏమనుకున్నావు? అది మైనర్ అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్ళినావు, చిన్న అమ్మాయి అది ఇది అన్నావు. 14 years అమ్మాయి 15 years అమ్మాయి చేస్తుంటారు అంటే అన్న చెప్పిండు తర్వాత ఒకరు చెప్పిండు. మొత్తానికి 14 years అమ్మాయి అదే అంటున్నా, నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు అదే. అదే 1000 రూపాయలు ఉంటే నువ్వు కూడా వెళ్ళిరా, 1000 రూపాయలు ఉంటే అదే అని చెప్తా వీడియోలో. నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఆ ఒకటి చాలా కొత్తగా ఉంటది. నువ్వు నీ మీద రోజుకి ఎఫ్ఐఆర్ పడుతుంది, నాకు చాలా డిఎంలు వస్తున్నాయి. నువ్వు ఏదైతే మాట్లాడావో సీతమ్మ తల్లి గురించి, అది నిన్ను వేళ లోపల నుంచి తినేస్తుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు. నీ కళ్ళల్లో ఆ భయం కనబడుతుంది నాకు. అందుకే ధర్మం వైపు మనం నిలబడితే మన సైడ్ ఎటువంటి తప్పు లేనప్పుడు, నువ్వు ఇప్పుడు ఇదివరకు నువ్వు తిట్టిన దూషించిన వాళ్ళందరికీ బెట్టింగ్ అనే కాన్సెప్ట్ నీకు కనబడింది. వాళ్ళు బెట్టింగ్ చేశారు, ఆ డబ్బులు ఎలా సంపాదించారు, ఇల్లు ఎలా కట్టేశారు అని చెప్పి నువ్వు అడుగుతున్నావు కదా. నేనే బెట్టింగ్ చేశాను, నేనే బెట్టింగ్ చేశానని నువ్వు చెప్పది. నేనేం తప్పు చేస్తే ఆ తప్పుని అడ్డంగా పెట్టుకొని నాతో మాడదు కానీ, బట్ ఆ తప్పు లేనప్పుడు నువ్వే కదా నగ్నంగా కనబడుతుంటావు. అది జనాలకు కనబడుతుంది. నువ్వు తీసుకున్న ఈ కాంట్రవర్సీ రూట్ ఏదైతే ఉందో, ప్రస్తుతానికి దానికి ఎంగేజ్మెంట్ ఉండొచ్చేమో కానీ ఆ డబ్బులు యూట్యూబ్ నుంచి 2 నెలల తర్వాత వస్తాయి. విషయం నాకైనా నీకే బాగా తెలిసి ఉంటుంది. నా ముందు నుంచి ఉన్నావు, నాకన్నా పెద్దవాడు అని చెప్పి నువ్వే అంటావు, పైగా నా ఫ్యాన్ అంటావు. బట్ ఎనీవేస్, ఆ డబ్బులు సరిగ్గా సుఖంగా ఖర్చు పెట్టాలంటే నిజాన్ని నువ్వు ఫేస్ చేయాలి కదా. ఆ నిజాన్ని ఎప్పుడు ఫేస్ చేస్తున్నావు, ఇది నా క్వశ్చన్. ధర్మానికి ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, బయటికి చాలా శాంతంగా ఉండొచ్చు. రావణాసురుడు కూడా నా రాముడిని చూసినప్పుడు శాంతి స్వరూపే అనుకుని ఉంటాడు, కానీ కొట్టాల్సిన టైం వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సిన టైం వచ్చినప్పుడు అసలు స్టామినా కనబడి ఉంటుంది. అంతెందుకు కౌరవులు ధర్మరాజు చూసి తక్కువ అంచనా వేసి ఉంటారు, బట్ ఆయన యుద్ధం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ధర్మానికి సహనం ఎక్కువ, బట్ వన్స్ అది లేసి జూలు విదిలిస్తే, పంజా కూడా వేయాల్సిన అవసరం లేదు, జూలు విదిలిస్తే చాలు, ఆ గాలి చాలు చెరిగిపోవడానికి. ఇవాళ అలాంటి టైమే వచ్చింది. నువ్వు ఏదైతే మాట్లాడావో, ఎందుకంటే నువ్వు చాలా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నావు కదా, అది మాట్లాడిన ఇంటర్నెట్ చాలా తప్పని. అది తప్పే కాదని చెప్పి నేను చెప్పట్లా, దానికి పడాల్సిన శిక్ష పడింది. అది జరిగి ఇన్ఫాక్ట్ 1.5 year అయింది. మనం ఇవాళ 2026 గురించి మనం మాట్లాడదాం. మనం ఇవాళ నీ మీద ఉండే రుజువుల గురించి నేను మాట్లాడతా. నువ్వు ఏదైతే మాట్లాడావో సనాతన ధర్మం గురించి, చెప్పులేసుకొని శివలింగాన్ని మొక్కడం గురించి, నువ్వు మాట్లాడిన విషయాలే. ఏదో సీతమ్మ తల్లి గురించి నోరు జారి సారీ చెప్తున్నప్పుడు ఆ సారీలో వెయిట్ కనబట్టలేదని చెప్పి ఎవరైనా అనుకుంటే, పశ్చాత్తాపం ప్రాయశ్చితం లేని వ్యక్తికి ఎలా కనబడుతుంది ఇది? ఇంకా దాన్ని తప్పు చేయలేదనుకుంటున్నాడు, చేశాడు అని అర్థమయ్యేలా మనం చేయాలి. అండ్ నిలబడేటప్పుడు కూడా మనం అందరం నిలబడాలి. రైట్ ఎకో సిస్టమ్, లెఫ్ట్ ఎకో సిస్టమ్ అని కాదు. ఇవాళ అక్కడ వెళ్ళి దాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, లెఫ్ట్ ఎకో సిస్టమ్ ని అప్రీస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మీకే చెప్తున్నా, ఈ వ్యక్తి వలలో మీరు పడితే మీ కాజ్ ని డైల్యూట్ చేస్తాడు రేపు. అందువల్ల ఈ ఆడియో లీక్స్ ని కొంచెం కష్టంగానే ఉంటుంది వినడానికి. ఒక వ్యక్తి మాట్లాడింది ఇది సీతమ్మ తల్లి గురించి అన్నది వీడియో రూపంలోనే మన దగ్గర ఉంది, ప్లస్ ఈ ఆడియో లీక్స్ మన దగ్గర ఉన్నాయి. అయినప్పటికీ నేను వేరే దేశంలో ఉన్నాను, ఒక మతాన్ని అనేస్తే నాకేం కాదు, వాళ్ళు చూస్తూ ఊరుకుంటారు, చేతకాన్ని వాళ్ళు అనుకుంటున్నాడు కదా, దానికి మనం సమాధానం చెప్పాలి.